నూనె వేడెక్కగానే 3 చెంచాలు మెంతులు వేసుకుందాం. మెంతులు 2 నిమిషాలు వేగాక 2 కేజీ ఉల్లిపాయలు, 50 గ్రాముల వెల్లుల్లి, 50 గ్రాముల అల్లం, అందులోనే ఒక 2 చెంచాలు జీలకర్ర కూడా కలిపి వేసుకున్న పేస్ట్ని ఇందులో వేసి బాగా కలుపుకుందాం. ఈ ఉల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. మనం ఫిష్ కర్రీ చేయడానికి వెడల్పాటి గిన్నెలు దొరకలేదండి. మా దగ్గర చిన్న సైజు ఉన్నాయి. సప్లై కంపెనీలు కూడా అవైలబుల్ లేవు. అందుకని ఈ పెద్ద డేక్సా తీసుకుని తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చింది. ఓకే, ఉల్లిపాయలు పచ్చివాసన పోయిన తర్వాత ఒక 4 చెంచాలు కస్తూరి మేతి కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. ఇదొక్క 2 నిమిషాలు వేగాలండి బాగా. ఇప్పుడు 1/2 కిలో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక 2 చెంచాలు పసుపు వేసుకుందాం. 10 చెంచాలు కారం వేసుకుందామండి. కారం కొంచెం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు 2 చెంచాలు ఎక్కువ వేసుకోవచ్చు. లేదు తక్కువ తినాలనుకున్న వాళ్ళు ఒక 2 చెంచాలు తక్కువ వేసుకోవచ్చు. ఈ చేపల కూరకి గల్లుప్పు అయితే మంచి టేస్ట్ ఉంటుందండి. అందుకే నేను టేస్ట్ కోసం గల్లుప్పు వేసుకుంటున్నాను. మీరు మామూలు ఉప్పు అయినా వేసుకోవచ్చు. ఇదంతా 3-4 నిమిషాలు బాగా కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న 1/2 కేజీ చింతపండుని పులుసు తీసి ఇందులో పోసుకుందాం. మనం ఏ గిన్నెతో అయితే చింతపండు పులుసు పోసుకున్నామో అదే గిన్నె నిండా నీళ్లు కూడా పోసుకుని బాగా కలుపుకుందాం. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 1/2 గంట సేపు ఈ పులుసుని బాగా మరగబెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ చేపల పులుసుకి చింతపండు పులుసు ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ వచ్చి వంట చూస్తూ ఉన్నారండి, కానీ వాళ్ళు ఇంకా రాలేదు. ఇక్కడ చూస్తుంటే వాతావరణం ఎండ మాత్రం విపరీతంగా ఉందండి. వాళ్ళు వచ్చేలోపు వాళ్ళకి నీడ కోసం చిన్న షామియానా కూడా ఏర్పాటు చేస్తున్నామండి. వాళ్ళు వచ్చేలోపు దాదాపుగా వంట కూడా పూర్తి అయిపోద్దండి. వాళ్ళు వచ్చిన తర్వాత అందరం కలిసి కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వేడివేడిగా భోజనం చేసేయచ్చు అనమాట. 1/2 గంట అయిందండి. చూస్తున్నారు కదా, పులుసు బ్రహ్మాండంగా ఉడుకుతుంది. ఇది ఒక్కసారి ఇలా కలుపుకొని ఒక్క పిడికేడు కొత్తిమీర వేసుకుని వెంటనే చేప ముక్కలు వేసేసుకుందాం. ఈ కొత్తిమీర ఇప్పుడు వేయటం వల్ల ఈ పులుసులో కొత్తిమీర ఉడికి మంచి ఫ్లేవర్, అంటే అసలు ఆ టేస్ట్ ఎలా ఉంటుందంటే మీరు తినేటప్పుడు తెలుస్తుంది. అందుకే ఇప్పుడు ఈ కొత్తిమీర వేస్తున్నాను. చేప ముక్కలన్నీ ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా పేర్చుకుని ఈ ఒక్కసారి గరిటెతో కలుపుతామండి. ఇక తర్వాత గరిటె పెట్టకూడదు అనమాట. ఇంతేనండి, ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. బాగుంటే బాగుందని చెప్పండి, ఇబ్బంది లేదు. వాసన బాగోలేదు అనడానికి ఛాన్స్ లేదు. అసలు ఎరగదీస్తుంటే వాసనకే కడుపు నిండితే